ఏంటదంతా గోవిందా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక బ్యాడ్ డే నాకైతే. మార్నింగ్ లెగంగానే మా వాడు ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చాడనమాట. చూసేసరికి బ్లడ్ ఇలా ఐ దగ్గర నుంచి ఇలా కారుతూ ఉండే. ఐ వాజ్ ఇన్ షాక్ మోడ్. అసలు ఏంటి మార్నింగ్ ఈడెక్కడ వెళ్ళి దెబ్బ తాకించుకున్నారా నాయన అని. ఎట్లయింది నీకు? రక్తం వస్తుందిగా. రక్తం ఎట్లా పడ్డావు చెప్పు. నువ్వే ఎట్లా పడ్డావు? అట్లా ఊరికి కింద పడ్డావా? రన్ చేసి కింద పడ్డావా? రన్ చేసి కింద పడ్డావా? పిల్లదాకింది ఏంటి అని అడిగితే చెప్పాడనమాట, పిల్లర్కి గుద్దుకున్నా అని. సరే అని చెప్పి ఇంకా వాడికి కొంచెం వాటర్తో క్లీన్ చేసి పసుపు పెట్టాము. వాడు నాకు దగ్గరికి, మా మమ్మీ అక్కడే ఉంది, మా మమ్మీ అడుగుతూనే ఉంది, మా మమ్మీ దగ్గర కూడా వెళ్ళలేదంట. ఆ కారుతుంటే బ్లడ్ అలానే వచ్చి నన్ను లేపి మరీ నాకు చూపి మూమెంట్లో నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. మార్నింగ్ లేగానే ఏంట్రనైనా ఈ బ్లడ్ అని చెప్పి ఇక మా మమ్మీ తొందరగా తీసుకెళ్ళి ఇంకా క్లీన్ చేసేసింది. నేను ఇంకా పసుపు పెట్టేసా వాడికి. ఇంకా ఒక 5 minutesలో ఇంకా ఏడుపు ఆపేశాడు. ఐ ఫీల్ హీ ఈజ్ అండ్ స్ట్రాంగ్ కిడ్ సమ్ టైమ్స్. మా బాబుకి అంత తట్టుకునే అంత పవర్ ఉండడం. ఏంటిదంతా? ఏంటి వాటర్? ఏంటి సమ్ము? వాట్ ఈస్ దిస్? నాడు కిందికి. వాట్ ఈస్ దిస్ సమ్ము? షోమి. చూసారు కదా వాడు ఏం చేశాడు ఏంటి అని. ఇప్పుడైతే నేను ఒక మంచి రెసిపీ చేయబోతున్నా. అది వచ్చేసి టమాటో పులావ్ అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐ టుక్ దిస్ టమాటోస్ ఆల్రెడీ. ఈ టమాటోస్తో ఇప్పుడు నేను టమాటో పులావ్ చేస్తా. ఇట్స్ అన్ ఈజీ అండ్ క్విక్ రెసిపీ అనమాట. ఇంట్లో రైస్ ఉంటే తొందర అయిపోతుంది. నేను ఒక 5 టమాటోస్తో చేస్తున్నా ఈ టమాటో పులావ్. ఇందులో ఒక 2-3 టమాటోస్ వచ్చేసి నేను మిక్సీ పట్టాను అనమాట, గ్రైండ్ చేసుకున్న పేస్ట్ లాగా. అండ్ కొన్ని వచ్చేసి పీసెస్ లాగా అలా డైరెక్ట్ వేసేసాను. సో మీరు కూడా అలా వేసుకోండి, సో దట్ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. టమాటోస్ వచ్చేసి నేను కట్ చేసుకొని పెట్టుకున్నా. వాటిని ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకున్నాను. సో ఎవ్రీ రెసిపీలో నేను ఫస్ట్ కొంచెం ఒక 1 tablespoon ఆఫ్ గీ వేసి ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేస్తాను. ఎందుకంటే డైలీ మనం కొంచెమన్నా గీ కన్స్యూమ్ చేయడం మన హెల్త్కి ఇంపార్టెంట్ కాబట్టి. గైస్ ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవడమే. వేసుకోవాలంటే ఆయిల్లో సాజీరా వేసుకోవాలి. సాజీరా తర్వాత లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క అండ్ ఆల్సో బే లీఫ్ ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇందులో వచ్చేసి ఈ ప్యూరీ వేసేసుకోవాలి. మంచి ఫ్రై అయిన తర్వాత మనం చేసుకున్న ప్యూరీ కూడా వేసేసుకోవాలి. ఆ ప్యూరీ కొంచెం మంచిగా ఉడకాలన్నమాట. ఆ పచ్చివాసన టమాటో అంతా వెళ్ళిపోవాలి. ఇక్కడే 2 మిర్చీస్ కట్ చేసుకొని వేసేసుకున్నాం అనమాట డైరెక్ట్గా. మీరు కూడా ఒక 2 మిర్చీస్ వేసుకోండి. స్పైసీ లెవెల్స్కి తగ్గట్టు మీరు మిర్చి ఇంకా మిర్చి పౌడర్ 2 వేసుకోండి. ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీస్ ఇంకా కరివేపాకు వేసుకున్నాం కదా, అందులోనే ఈ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకోవాలి. ఈ టమాటోస్ మనకి తగులుతుంటే మంచి టేస్టీగా ఉంటుంది అనమాట. సో అండ్ ఆల్సో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ.
టమాటో అనేది మంచి పచ్చిగా. సో గాయస్, టమాటో ఉంటుంది కదా, టమాటో అనేది మంచిగా ఉడకాలన్నమాట. ఇలా మీకు ఇది చేసినప్పుడే మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో దాకా. సో ఇప్పుడు ఇందులో మనం మిగతా మసాలాస్ అన్ని వేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత మంచి మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసుకున్న ఒక 2 minutesకి కొంచెం పసుపు వేసుకుందాం మనము. కారం. సో నెక్స్ట్ కారం వేసుకోవాలి. కారంతో పాటు నేను ఇక్కడ కొన్ని పౌడర్స్ కూడా వేసుకుంటున్నా. అది వచ్చేసి కోరియాండర్ పౌడర్ అనమాట. ఇది వచ్చేసి ఒక 1 స్పూన్ వేసుకున్నా నేనైతే కోరియాండర్ పౌడర్. అండ్ నాట్ ఓన్లీ దట్, కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ పౌడర్స్తోనే మనకు మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అండ్ ఇట్ విల్ బీ అ నైస్ రెస్టారెంట్ స్టైల్లా ఉంటుంది టేస్ట్ అయితే పక్కా. మసాలాస్ అన్ని కుక్ అయిన తర్వాత మనం దాంట్లో ఇమీడియట్గా రైస్ వేసుకోవాలి. అండ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి, మాడిపోకుండా ఉంటుంది. అండ్ లాస్ట్లో కొంచెం కొరియాండర్ లీవ్స్ వేసేసుకొని గార్నిష్ చేస్తాం. అండ్ ఇంకా రెస్టారెంట్ స్టైల్ టమాటో పులావ్ రెడీ అయిపోయినట్టే. అండ్ ఈ టమాటో పులావ్ని మనం మంచిగా ఒక ఆమ్లెట్ వేసుకొని సూపర్ టేస్ట్ ఉంటుంది. ఐస్ క్రీమ్ వద్దు, ఇక్కడ ఇది తీసుకుందాం ఒకటి ఉండి, ఇడ నేను పోతున్నా. ఇంకా తినేసిన తర్వాత వి కేమ్ అవుట్. ఇది సమ్మర్ కాబట్టి పక్కా మనకు ఐస్ క్రీమ్ తినాలని క్రేవింగ్స్ ఉంటాయి కదా, మా బాబుకి కూడా అంతే. సో వాడికి ఒక ఐస్ క్రీమ్ ఇప్పించేసి మేము ఇంకా బ్రౌన్ బియర్కి వెళ్ళిపోయాము, ఇంకా అక్కడ ఏదైనా తిందామని. సో అక్కడ వి హ్యాడ్ సమ్ జ్యూస్ అండ్ పావ్ బాజీ. అండ్ మా చెల్లి ఏదో కునాఫా చాక్లెట్ కేక్ ఏదో ఆర్డర్ చేసింది. అండ్ అవన్నీ తీసేసుకొని మా బాబుకి ఇగో ఈ కప్ కేక్స్ అంటే పిచ్చి అనమాట, వాడికి ఆ కప్ కేక్స్ ఇప్పించేసి చేసాము. ఇంకా డూ ఎక్సర్సైజ్. ఇక్కడ మా బాబు ఎక్సర్సైజ్ చేస్తాడంట, చూడండి. వాడు ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడం నేర్చుకుంటున్నాడు వాళ్ళ పిన్ని దగ్గర నుంచి. అండ్ వాళ్ళ పిన్నిని మీద ఎక్కించుకొని నడుస్తాడంట. So guys, I think you love this vlog, and if you love this vlog, like, share and comment, and please take care of your kids. ఈ బాయ్స్ అనేది ఎక్కడ ఏం చేస్తారో తెలియదు, అవి ఇవి ఎక్కుతారు, దెబ్బలు నాకించుకుంటూ ఉంటారు. సో యాజ్ అ పేరెంట్స్ we have to take care of them. And thanks you guys for watching my vlogs.